దుబ్బాక పట్టణ కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ, కలెక్టర్గా మాట్లాడిన మాటలు వరివేస్తే ఉరి అని బెదిరించిన వ్యక్తి నేడు మీ ముందుకు వస్తున్నాడు. ఇది రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి. కట్టి లబ్ధిదారులకు ఇండ్లు ఇప్పించిన వ్యక్తిని, గరీబుల సమస్యలపై గలమెత్తిన, ప్రతి సమస్యపై అసెంబ్లీలో నిలదీశా. అసెంబ్లీలో మోసపోయి గోసపడుతున్నాం. ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఏనాడు పార్లమెంటులో ఒక్కనాడు మాట్లాడలేదు. గెలిచాక ప్రజలను పట్టించుకోలేదు. పైసలు పంచి గెలుద్దామనే కుట్రలకు తెర తీశారు. దుబ్బాక ప్రజలు చివర్లో ఆగం కావద్దు, గోసపడొద్దు. ఎవరికి కష్టం వచ్చినా అందుబాటులో ఉండని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి. సమస్యలపై స్పందించిన పాపాన పోలేదు. ప్రజలను బానిసలుగా చూసే పుడేల్ మనస్తత్వము. డబ్బులకు ఓటును అమ్ముకోవద్దు. 5 ఏళ్లు దొరకరు, అందుబాటులో ఉండరు. కాంగ్రెస్లో చేరడం ఖాయం. డబ్బులున్నోళ్లు సీటు ఇచ్చినందుకు 4 ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన మాట నిజం కాదా అన్నారు. కండువా ఎప్పుడు వేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. కారుకు వేసిన లాభం లేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 వచ్చాయా? రైతు బంధు ఊసేలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9న రైతు రుణమాఫీ అని తప్పించుకున్నాడు. మళ్ళీ ఆగస్టు 15 అంటూ కొత్త నాటకం. 1000 అబద్ధాలు ఆడైనా అవసరం వెళ్లదీసుకునే నైజం కాంగ్రెస్ పార్టీది అన్నారు. దేశం కోసం, దేశ రైతుల అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. 2 లక్షల రుణమాఫీ అంటూ మరోసారి కొత్త మోసం చేస్తున్నారని, వారి మోసాన్ని తిప్పికొట్టేందుకు కమలం పువ్వుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా రఘునందన్ రావు రైతులను కోరారు. ఎప్పుడైతే వెంకటరామరెడ్డి వల్ల క్యాండిడేట్ డిక్లేర్ అయిందో, ఈ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఉన్నాయి, ఇద్దరు రాజకీయంగా మాట్లాడుకొని నేను పైసలు ఎక్కడ వచ్చిందో, నువ్వు కూడా అట్లే పైసలు వచ్చిందో, ఇద్దరం కలిసి పైసలతో గెలుద్దామని మాయమాట చేసుకొని వచ్చి వెంకటరామరెడ్డి క్యాండిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఊళ్ళో కొట్టి తిరిగి పైసలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. దుబ్బాక ప్రజలు నీతికి నిజాయితీకి పట్టం కట్టేటువంటి మీరు లాస్ట్ 2 రోజులు ఆగం కావద్దు, మోసపడద్దని మాత్రమే స్పష్టంగా మీకు చెప్తాను. ఒక్కసారి మోసపోతేనే రకరకాలైనటువంటి అవస్థలు దుబ్బాక నియోజకవర్గం పడుతుంది. అసలు ఎమ్మెల్యే గారు దుబ్బాకకు రాడు, క్యాంప్ ఆఫీసులు ఉంటాడు. ఎవరికైనా కష్టం వస్తే ఏడుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. దాదాపు 5-6 నెలలుగా గెలిచినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు దుబ్బాక నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ రోజుగా స్పందించింది లేదు. ఏ పేద ప్రజల కష్టం వచ్చినా కానీ కనీసం నియోజకవర్గంలో ఒక్క రోజు కూడా ఎట్లున్నారో అని అడిగేందుకు వస్తలేడు ప్రభాకర్ రెడ్డి. ఎప్పుడైనా వచ్చినా 4 పైసలలో నిలుచుకుంటున్నాడు, 4 రూపాయలు పంచుకుంటున్నాడు, సపరేట్గా పోతున్నాడు తప్ప ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ సమస్యను మనం అడ్రస్ చేయాలి, పేద ప్రజల కష్టాన్ని ఎట్లా తీర్చాలి అనే విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన లేదు. ఆయన ఉన్నది ఒకటే ఒక అవగాహన, పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ప్రజలని బానిసలుగా చూసేటువంటి ఫ్యూడల్ సంస్కారం తప్ప ప్రజలను ప్రజలుగా గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం లేనటువంటి నాయకులు వీళ్ళు. అందుకని దుబ్బాక నుంచి మళ్ళొకసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద పుట్టిన
ఓట్లు అయిపోయాకుంటారు కానీ ఓట్లు అయిపోయాక మీరందరూ చూసిరు దుబ్బాక ఎమ్మెల్యే, పటాన్చెరు ఎమ్మెల్యే, నర్సాపూర్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే అందరిపై ఎవరిని కలిసి వచ్చిరు? ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వచ్చిరు. దేని కలిసిరంటే ప్రతి రైతు కూడా ఊళ్ళో పోయి చెప్పాలి. ఒకరోజు ఇట్లా కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి విత్తనాలు, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ అమ్మేటువంటి రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక మాట గట్టిగా చెప్పాడు. ఎవరైనా పొరపాటున వరి వేస్తే ఊరేసినట్టు అవుతుంది కాబట్టి ఒక్క దుకాణపు యజమాని కూడా వడ్ల గింజలు అమ్మొద్దు అని చెప్పి షాపుల యజమానులను పిలిచి కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి వరేస్తే ఊరి అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఇలా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకెళ్ళి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తే చూస్తా ఉన్నాడు. ఇది వెంకట్రామరెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి గౌరవం, ఇది వెంకట్రామరెడ్డి గారికి వ్యవసాయం మీద ఉన్నటువంటి అభిమానం. ఆయన వచ్చి ఇలా ముచ్చట చెప్తాడు, నేను చాలా గొప్పగా పనిచేసిన, ఈ జిల్లా పెద్ద కలెక్టర్గా పనిచేసిన, నా దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి, మా ఇల్లు ఎకరాలలో కట్టుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మా దుబ్బాకలు అందరికీ తెలుసు, 2 బెడ్రూమ్ల కోసం మా దుబ్బాకలు ఎంత కొట్లాడినా మీకు అందరికీ తెలుసు. కట్టి 5 ఏళ్ళు వదిలేస్తే డబుల్ బెడ్రూమ్ అని నేను గెలిచిన తర్వాత ఏడాది కొట్లాడి ఇక్కడ ఉన్న మీకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ దౌర్జన్యంగా తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? దుబ్బాకలో 2000, 3000, 5000 కిరాయి కట్టుకోవడం కష్టమవుతుంది. 5 సంవత్సరాల నుంచి కట్టిన డబుల్ బెడ్రూమ్ నాడు ఉంటున్నాయంటే మంత్రి వస్తలేడు, ఎంపీ వస్తలేడు, కలెక్టర్ వస్తలేడని ఇదే వెంకట్రామరెడ్డి టైంపాస్ చేస్తే రఘునందన్ రావు నేను దుబ్బాక ఎమ్మెల్యేగా మా గరీబ్ వాళ్ళకి ఇంటి ఇస్తారా చేస్తారా అని చెప్పి పోయాడు. తలుపులు తాళాలన్నీ తీసి అందరినీ కూడా ఇళ్ళకి తీసుకుపోయి కూర్చోబెట్టేటువంటి బాధ్యత రఘునందన్ రావు నేను తీసుకున్నాడు. అట్లా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, పేద ప్రజల కష్టం తెలిసినోని, గరీబ్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే దుబ్బాక నుంచి మీరు గెలిపించి పంపిస్తే 3 సంవత్సరాలు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా అంగన్వాడీల కష్టం, ఆశా వర్కర్ల కష్టం, లేకపోతే హోంగార్డుల కష్టం, లేకపోతే స్కూళ్ళలో పనిచేసేటువంటి స్కావెంజర్ల కాడికి ప్రతి కష్టం గురించి మాట్లాడింది ఎవరంటే మీ దుబ్బాక ఎమ్మెల్యే తప్ప ఇంకొకరు కాదు. అంత కష్టపడినటువంటి సందర్భంలో, అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. చివరి 2 రోజులు మనం అందరం మోసపోయినాం. ఇప్పుడు మళ్ళీ మోసపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. మోసపడుతున్నాం అని నేను ఎందుకు చెప్తున్నా అంటే 5 నెలలైంది ఎమ్మెల్యే కలిసి ప్రభాకర్ రెడ్డి ఉంటారు. అంతకుముందు 10 ఏళ్ళు ఎంపీ ఉంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో లేచి నిలబడి మాట్లాడిన దుర్భాగ్యగిరి కావాలని ఎప్పుడు కొట్టాలే, ఒక నవోదయ విద్యాలయం చేయలే, ఒక కేంద్రీయ విద్యాలయం చేయలే, 10 ఏళ్ళు ఎంపీ ఉండి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని, నోట్ల కట్టల్ని లాస్ట్ 2 రోజులలో కోర్టుకు 1000, 2000 ఇచ్చి అమాయకులైనటువంటి మిమ్మల్ని అవస్థలకు గురి చేసి గెలిచి 5 నెలలైంది. వెంకట్రామరెడ్డి అనే క్యాండిడేట్ డిక్లేర్ అయినాక మరి ఆయన ఏమొచ్చినాయో ఏమైనా తెలియదు కానీ దుబ్బాకకు వచ్చి ఒక్క పని కూడా ప్రభాకర్ రెడ్డి అనేది చేయలేదు. ఎట్లున్నారని దుబ్బాక ప్రజలు బాగా ఉన్నాయి, కనీసం పట్టించుకోలేదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎప్పుడైతే వెంకట్రామరెడ్డి వల్ల క్యాండిడేట్ డిక్లేర్ అయిందో ఈ డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బులు ఉన్నాయని ఇద్దరు రాత్రిపూట మాట్లాడుకొని నేను పైసలు ఎక్కడ వచ్చిందో నువ్వు కూడా అట్లే పైసలు వచ్చిందో ఇద్దరం కలిసి పైసలతో గెలుద్దామని మాయమాట చేసుకొని వచ్చి వెంకట్రామరెడ్డి క్యాండిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఊళ్ళో కొట్టి తిరిగి పైసలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. దుబ్బాక ప్రజలు నీతికి నిజాయితీకి పట్టం కట్టేటువంటి మీరు లాస్ట్ 2 రోజులు ఆగం కావద్దు, మోసపడద్దు మాత్రం నేను స్పష్టంగా మీకు చెప్తాను. ఒక్కసారి మోసపోతేనే రకరకాలైనటువంటి అవస్థలు దుబ్బాక నియోజకవర్గం పడుతుంది. అసలు ఎమ్మెల్యే గారు దుబ్బాకకు రాడు, క్యాంప్ ఆఫీసులు ఉంటాడు, ఎవరికైనా కష్టం వస్తే ఏడుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. దాదాపు 5-6 నెలలుగా గెలిచినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు దుబ్బాక నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ రోజుల్లో స్పందించింది లేదు. ఏ పేద ప్రజల కష్టం వచ్చినా కానీ కనీసం నియోజకవర్గంలో ఒక్క రోజు కూడా ఎట్లున్నారో అని అడిగేందుకు వస్తలేడు ప్రభాకర్ రెడ్డి. ఎప్పుడైనా వచ్చినా 4 పైసలు నిలుచుకుంటున్నాడు, 4 రూపాయలు పంచుకుంటున్నాడు, సపరేట్గా పోతున్నాడు తప్ప ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ సమస్యను మనం అడ్రస్ చేయాలి, పేద ప్రజల కష్టాన్ని ఎట్లా తీర్చాలి అనే విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన
ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోదామనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు మన దుబ్బాక ఎమ్మెల్యే గారికి. ఇది నిజం, ఇది నిజం. నేను చెప్పబోతున్న ఈ మాట నిజం. మీ చూడు ఎన్నికలు అయిపోయాక మీరంతా 15 ఆగస్టు దాకా కూడా ఆగుతారని నేను అనుకుంటలేదు. ఏదో ఎన్నికలు ఉన్నాయి, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలు బాగా పైసలు ఉన్న సీట్ ఇచ్చిరు, ఈ బాగా పైసలు ఉన్నాయని సరే మమ్మల్ని కూడా అరుచుకుంటారని మీరు ఓట్లు అయిపోయి అనుకుంటారు. కానీ ఓట్లు అయిపోయాక మీరందరూ చూసిరు దుబ్బాక ఎమ్మెల్యే, పటాన్చెరు ఎమ్మెల్యే, నర్సాపూర్ ఎమ్మెల్యే, జహీరాబాద్ ఎమ్మెల్యే అందరిపై ఎవరిని కలిసి వచ్చిరు? ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వచ్చిరు. దేనికి కలిసిరంటే వచ్చిన ప్రతి రైతు కూడా ఊళ్ళో పోయి చెప్పాలి. ఒకరోజు ఇట్లా కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి విత్తనాలు, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ అమ్మేటువంటి రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక మాట గట్టిగా చెప్పండి. ఎవరన్నా పొరపాటున వరి వేస్తే ఊరేసినట్టు అవుతుంది. కాబట్టి ఒక్క దుకాణపు యజమాని కూడా వడ్ల గింజలు నమ్మొద్దు అని చెప్పి షాపుల యజమానులను పిలిచి కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి వరేస్తే ఊరి అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఇలా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకెళ్ళి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తే చూస్తా ఉన్నాడు. ఇది వెంకట్రామరెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి గౌరవం, ఇది వెంకట్రామరెడ్డి గారికి వ్యవసాయం మీద ఉన్నటువంటి అభిమానం. ఆయన వచ్చి ఇలా ముచ్చట చెప్తాడు, నేను చాలా గొప్పగా పనిచేసిన, ఈ జిల్లాకు పెద్ద కలెక్టర్గా పనిచేసిన, నా దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి, మా ఇంట్లో ఎకరాలలో కట్టుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మా దుబ్బాకలు అందరికీ తెలుసు, 2 బెడ్రూమ్ల కోసం మా దుబ్బాకలు ఎంత కొట్లాడినా మీకు అందరికీ తెలుసు. కట్టి 5 ఏళ్ళు వదిలేస్తే డబుల్ బెడ్రూమ్ అని నేను గెలిచిన తర్వాత ఏడాది కొట్లాడి ఇక్కడ ఉన్న మీకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు దౌర్జన్యంగా తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? దుబ్బాకలో 2000, 3000, 5000 కిరాయి కట్టుకోవడం కష్టమవుతుంది. 5 సంవత్సరాల నుంచి కట్టిన డబుల్ బెడ్రూమ్ నాడు ఉంటున్నాయంటే మంత్రి వస్తలేడు, ఎంపీ వస్తలేడు, కలెక్టర్ వస్తలేడని ఇదే వెంకటరామరెడ్డి టైంపాస్ చేస్తే రఘునందన్ రామరెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా మా గరీబులకు ఇల్లు ఇస్తారా చేస్తారా అని చెప్పి తలుపులు తాళాలన్నీ తీసి అందరినీ కూడా ఇళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టేటువంటి బాధ్యత రఘునందన్ రామరెడ్డి తీసుకున్నాడు. అంటే సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, పేద ప్రజల కష్టం తెచ్చినోని, గరీబులకు ఏదైనా ఇబ్బంది ఉందంటే దుబ్బాక నుంచి మీరు గెలిపించి పంపిస్తే 3 సంవత్సరాలు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా అంగన్వాడీల కష్టం, ఆశా వర్కర్ల కష్టం, లేకపోతే హోంగార్డుల కష్టం, లేకపోతే స్కూళ్ళలో పనిచేసేటువంటి స్కావెంజర్ల కాడికి ప్రతి కష్టం గురించి మాట్లాడింది ఎవరంటే మీ దుబ్బాక ఎమ్మెల్యే తప్ప ఇంకొకరు కాదు. అంత కష్టపడినటువంటి సందర్భంలో, అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. చివరి 2 రోజులు మనం అందరం మోసపోయినాం. ఇప్పుడు మళ్ళీ మోసపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. మోసపడుతున్నాం అని నేను ఎందుకు చెప్తున్నా అంటే 5 నెలలైంది ఎమ్మెల్యే కలిసి ప్రభాకర్ రెడ్డి ఉంటారు. అంతకుముందు 10 ఏళ్ళు ఎంపీ ఉంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో లేచి నిలబడి మాట్లాడిన దుర్భాగ్యగిరి కావాలని ఎప్పుడు కొట్టలే, ఒక నవోదయ విద్యాలయం చేయలే, ఒక కేంద్రీయ విద్యాలయం చేయలే. 10 ఏళ్ళు ఎంపీ ఉండి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని, నోట్ల కట్టల్ని లాస్ట్ 2 రోజులలో కోర్టుకు 1000, 2000 ఇచ్చి అమాయకులైనటువంటి మిమ్మల్ని అవస్థలకు గురి చేసి గెలిచి 5 నెలలైంది. వెంకట్రామరెడ్డి అనే క్యాండిడేట్ డిక్లేర్ అయినాక మరి ఆయన ఏమొచ్చినాయో ఏమైనా తెలియదు. కానీ బాగుంటుంది ఏం చెప్తారు. 10 ఏళ్ళ చంద్రశేఖరరావు గారి పాలన తర్వాత తెలంగాణ బంగారు తుకాలు అవుతుంది, ఇవంతా వ్యవసాయం చేసే గ్రామానికి ₹1 కోటి వస్తాయని చెప్పిన చంద్రశేఖరరావు గారిని ప్రజలు తిరస్కరించి పంపించారు. కౌలు రైతులకు ఇస్తా, రైతులకు ఇస్తా, రైతులు ఇంకేదో చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలు ఆలస్యంగా 2 లక్షల రైతులను మాకు చేయకుండా రైతులను మోసగిస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందుకని వచ్చే ఎన్నికల్లో మే 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఒక్కొక్కరు ఇంకో 10 మందికి చెప్పి కమల గుర్తుని ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా సహజంగా వేడుకుంటూ నర్సాపూర్లో 12 గంటలకి ఇంకొక మీటింగ్ ఉంది. ఆలస్యం పడతామని ఇప్పటికే ఓబీసీ మోర్చా సమ్మేళనం కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సక్సెస్ చేసినటువంటి సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులకి, వేదిక ప్రజలందరినీ కూడా
వేలు ఇస్తున్నారు. చెయ్యి కొట్టేస్తే 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అమ్మ వచ్చిందా? ఒక్కరికైనా 4,000 పింఛన్ అక్కడ చెప్పాలి. ఒక్కరికైనా వచ్చిందా? 4,000 పింఛన్ వచ్చిందా? వచ్చిందా? అయితే ఒకరు సపోర్ట్ చేస్తాడు. వచ్చిందా ఎవరికైనా పింఛన్? రాలే కదా. సో రెండో మాట చెప్పిండు ఏమని? అందరూ ఆడబిడ్డలు అందరినీ తోబుట్టుగా చూస్తాం. మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తాడు. వచ్చిందా 2,500? రాలేదా? ఇంకో మాట చెప్పిండు రైతన్నలకి ఏమన్నాడు? కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు. మీరు కేసీఆర్ ఇంటికి పంపింది 5,000 వచ్చాయి కదా, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండు. 8,000 ఒక్క రైతు కన్నా రైతు బంధు వచ్చిందా? 15,000 వచ్చిందా? 5 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చిందా? వచ్చిందా? 4 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చిందా? రైతు బంధు రాలేదు. మరి మళ్ళా కాంగ్రెస్ ఎందుకు కొట్టారని ఒకసారి ఆలోచించు. 2,000 4,000 కాలేదు, 2,500 మహాలక్ష్మి పథకం కింద రాలేదు, 5,000 ఇచ్చే రైతు బంధు 15,000 కాలేదు. ఇంకో మాట చెప్పి రైతులు మోసం చేసి ఇప్పుడు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ అవుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రైతు రుణమాఫీని డిసెంబర్ 9వ తారీఖునే చేస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయినాక కొంతమంది మీడియా మిత్రులు అడిగితే చెప్పిన మాట నేను డిసెంబర్లో చెప్పినా కానీ డిసెంబర్ 2023 చెప్పలేదా, మళ్ళీ డిసెంబర్లో చేస్తానుకున్నాడు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, 3 ఓట్లు వేలప్పుడు జనం గొడవ చేస్తుంటే నేను ఆగస్టు 15వ తారీఖు చేస్తానని చెప్పి మళ్ళీ ఒక చోట మాట చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా ఏంటంటే చంద్రశేఖరరావు అధికారంలోకి రావడానికి 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి ఏంటంటే 1000 అబద్ధాలు ఆడటానికి కూడా సిద్ధమన్నాడు తప్ప నీతిగా నిజాయితీగా రేవంత్ రెడ్డి కనబడతలేడు. ఆలోచన ఆశ తప్ప. మరి కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ రైతులకి మేలు చేస్తుందా అంటే మీరందరికీ ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే రైతు యూరియా కావాలంటే 1 రోజు 2 రోజులపై పోలీస్ స్టేషన్ల కాడ కోఆపరేటివ్ ఆఫీసుల కాడ లైన్లలో నిలిచి చెప్పులు లైన్లో పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల కష్టం కాకుండా ఎప్పుడంటే అప్పుడు ఎంత యూరియా కావాలంటే అంత యూరియాని స్టాక్ తెచ్చిపెట్టి ఆ యూరియాకి వేప నూనె రాసి రైతుకి లాభపడి భూమి లాభం వచ్చే రీతిలో పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని మనమందరం కూడా వ్యవసాయ కుటుంబాలకి వచ్చినాం. వ్యవసాయం మీద జీవనాధారం కాబట్టి రైతులు ఒకసారి ఆలోచించారు. ఓపెన్ మార్కెట్ లో యూరియా ధర, దుక్కి మందు ధర 2,500 3,000 పెరిగిపోతుంటే సబ్సిడీ తోటి రైతులకి యూరియాను దుక్కి మందుని సప్లై చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని ఒకసారి మా దుబ్బాక రైతులు దుబ్బాక ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మే 13న జరిగే ఎన్నికల్లో కారు కోటేశ్వరి గారు, హరీష్ రావు మంత్రి గారు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు కారు పని గతమైపోయింది ఎలక్షన్లతో. అందుకని మళ్ళీ కారు దిక్కు పైసలు వచ్చినాయని మోసపోవచ్చని మా అక్క చెల్లెలందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక మిగిలింది మొండి చెయ్యి. ఆ చెయ్యి ఎటువంటిదంటే వరమించిన శివుడి మీదనే, శివుడి తలకాయ మీదనే చెయ్యి పెట్టేటువంటి దశరాసుల అస్తం చెయ్యి పార్టీ చెయ్యి గుర్తు. మొన్న మళ్ళీ ఒక తాపు ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అటు మహిళల్ని ఇటు రైతుల్ని ఏ రకంగా మోసం చేసిందో మీకు అందరూ గుర్తుగా ఉంటుంది. అందుకని దయచేసి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం, ఈ దేశ రైతన్నల కోసం, రైతన్నలు బాగుండడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం బాగుండడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి దయచేసి ఓటు వేసేటంటే ముందు 1-2 సార్లు అందరూ కూడా ఆలోచించి కారు వేస్తే ఆలోచన ఆశ తప్ప. మరి కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ రైతులకి మేలు చేస్తుందా అంటే మీరందరికీ ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే రైతు యూరియా కావాలంటే 1 రోజు 2 రోజులపై పోలీస్ స్టేషన్ల కాడ కోఆపరేటివ్ ఆఫీసుల కాడ లైన్లలో నిలిచి చెప్పులు లైన్లో పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల కష్టం కాకుండా ఎప్పుడంటే అప్పుడు ఎంత యూరియా కావాలంటే అంత యూరియాని
సబ్సిడీ తోటి రైతులకి యూరియాను ముఖ్యమంత్రి సప్లై చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని ఒకసారి నా దుబ్బాక ప్రాంతాల్లో దుబ్బాక ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మే 13న జరిగే ఎన్నికల్లో కారు కోటేశ్వరరావు హరీష్ రావు మంత్రి గారు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు కారు పని గతమైపోయింది ఎలక్షన్లతో. అందుకని మళ్ళీ కారు మీకు పైసలు వచ్చినాయని మోసపోవచ్చని మా అక్క జిల్లాలందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక మిగిలింది మొండి చెయ్యి. ఆ చెయ్యి ఎటువంటిదంటే వరమించిన శివుడి మీదనే, శివుడి తలకాయ మీదనే చేయబట్టేటువంటి దశరాసుల అస్తం చెయ్యి పార్టీ చెయ్యి గుర్తు. మొన్న మళ్ళీ ఒక తాపు ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అటు మహిళల్ని ఇటు రైతుల్ని ఏ రకంగా మోసం చేసిందో మీకు అందరూ గుర్తుగా ఉంటుంది. అందుకని దయచేసి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం, ఈ దేశ రైతన్నల కోసం, రైతన్నలు బాగుండడం కోసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం బాగుండడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి దయచేసి ఓటు వేసేటంటే ముందు 1-2 సార్లు అందరూ కూడా ఆలోచించి కారు వేస్తే బందోబస్తు వచ్చిందని చెప్పి కలిసిమని చెప్తుండ్రు. ఇవన్నీ బయటికి చెప్పే ముచ్చట్లు. అసలు ముచ్చట ఏంటంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి పిలుస్తాడు, ఎప్పుడు గొడవ వేసుకుంటాడు అని రెడీగా చూస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కోసం అటుపక్కగా ఇటుపక్కకి 20 మంది వస్తారని చెప్తా ఉన్నారు. నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కారు కేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళకి చంద్రశేఖరరావు ఇంకేం లేదు. ఇక ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే. మొన్నటిదాకా నేను ఎట్లయితే దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నారో ఇప్పుడు చంద్రశేఖరరావు గారు గజ్వేల్ ఎమ్మెల్యే ఉంటాడు తప్ప ఆయన కొత్తగా చేశాడు ఉండదు. పోనీ చెయ్యి కేద్దామంటే చెయ్యి ఎన్ని మంది పనులు చేసిందో మీకు అనుకుంటారు. మొన్నటిదాకా ఏమన్నారు? కారులో 2,000 ఇస్తున్నారు, చెయ్యి కొట్టేస్తే 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అవ్వ వచ్చిందా? ఒక్కరికైనా 4,000 పింఛన్ అక్కడ చెప్పాలి. ఒక్కరికైనా వచ్చిందా? 4,000 పింఛన్ వచ్చిందా? వచ్చిందా? ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు? వచ్చిందా ఎవరికైనా పింఛన్? రాలే కదా. సో రెండో మాట చెప్పిండు ఏమని? అందరూ మా ఆడబిడ్డలు అందరినీ తోబుట్టుగా చూస్తాం. మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తాడు. వచ్చిందా 2,500? రాలేదా? ఇంకో మాట చెప్పిండు రైతన్నలకి ఏమన్నాడు? కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, మీరు కేసీఆర్ ఇంటికి పంపింది 5,000 వచ్చాయి కదా, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండు. 8,000 ఒక్క రైతు కన్నా రైతు బంధు వచ్చిందా? 15,000 వచ్చిందా? 5 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చిందా? సంజీవన్ వచ్చిందా? 4 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చిందా? రైతు బంధు రాలేదు. మరి మళ్ళా కాంగ్రెస్ ఎందుకు కొట్టారని ఒకసారి ఆలోచించు. 2,000 4,000 కాలే, 2,500 మహాలక్ష్మి పథకం కింద రాలేదు, 5,000 ఇచ్చే రైతు బంధు 15,000 కాలేదు. ఇంకో మాట చెప్పి రైతుని మోసం చేసి ఇప్పుడు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ అవుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల
స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.